హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో చూద్దాం. నేను ముందు రోజు పూజా సామాన్లు ఇంకా స్టవ్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత ప్రసాదాల కోసము మినపప్పు, దోసపిండి, శనగలు నైట్ నానబెట్టుకున్నా. ఇంకా ఫ్రైడే రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్నా. గుమ్మం ముందు కూడా నేను ఈ విధంగా ముగ్గు వేసుకున్నా. ఆ తర్వాత స్టవ్కు బొట్లు పెట్టుకొని తులసి కోటను కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్నా. గుమ్మం అయితే ఈ విధంగా నేను ముగ్గులు పెట్టుకున్నా గుమ్మం ముందు. ఆ తర్వాత నేను ముందు రోజే తీసుకొచ్చుకున్న ఈ గాజులు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, బ్లౌజ్ పీసులు, ఇంకా మాంగళ్యాలో చీర కూడా ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకున్నా. ఆ తర్వాత మా వారు గుమ్మానికి తోరణాలు కడుతున్నారు, నేనేమో పూజ చేసుకుంటున్నా. ఈ విధంగా ఇంట్లో ఫస్ట్ పూజ చేసిన. ఆ తర్వాత ప్రసాదాల కోసం నేను ముందుగా అయితే అన్నం వండిన, ఇంకా పరమాన్నం కోసం పరమాన్నం కూడా వండిన. చింతపండు పులిహోర మరిగించుకొని పులిహోర కోసం చింతపండును నానబెట్టుకొని మరిగించుకొని దాంట్లో పోపు పెట్టుకున్నాం. ఆ తర్వాత పరమాన్నంలో కూడా డ్రై ఫ్రూట్స్ వేయించి పోపు వేసుకున్నా. ఇవి అన్నం ఉడుకుతున్నప్పుడే నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా మినపప్పును ఇంకా దోసపిండిని. ఆ తర్వాత వడలు వేసుకున్నా. వడలు అయిపోయిన తర్వాత ఇంకా కుక్కర్లో పొద్దున్నే నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఉడికించి బెల్లం వేసి పూర్ణం రెడీ చేసుకొని పూర్ణం బూరెలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా. ఆ తర్వాత 5వ ప్రసాదంగా నేను తమలపాకు బజ్జీలు అయితే వేసిన. ఈ విధంగా నేను 5 ప్రసాదాలను రెడీ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత పూజ దగ్గరికి వరలక్ష్మి వ్రతం కోసం మా వారు ఇలా క్లాత్ ఇంకా ఫ్లవర్స్ డెకరేట్ చేసిండు. నేనేమో పీఠం వేసుకున్న. ముందు పసుపుతో బియ్యం పిండితోటి ముగ్గు ఈ విధంగా వేసుకొని పీఠం ఏర్పరచుకొని పీఠం పైన కూడా మంచిగా ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి బియ్యం పోసి అమ్మవారి ఫోటోను ఈ విధంగా పెట్టుకున్నా. పూలతోటి మంచిగా అలంకరించుకున్నా. ఆ తర్వాత కలశంలో నీళ్ళు, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వు వేసి కలశం చెంబును బొట్లు పెట్టేసి దానిపైన కొబ్బరికాయ కూడా మంచిగా బొట్లు పెట్టి బ్లౌజ్ పీస్ ఏర్పరచుకొని కలశాన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత పసుపు గణపతిని చేసి పెట్టుకున్నా. ఇంకా ప్రసాదాలు ఇవన్నీ ముందుగానే
తీసి దేవుడి ముందు ఈ విధంగా ఉంచుకొని ఆ తర్వాత పండ్లు అమ్మవారికి చీర ఇవన్నీ అమ్మవారి దగ్గర ఉంచుకొని నేనైతే పూజ స్టార్ట్ చేసిన. ముందుగా గణపతికి పూజ చేసుకున్న. 9 ముడులతోటి తోరణం కూడా రెడీ చేసి అమ్మవారి దగ్గర పెట్టుకున్నా. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసిన. వరలక్ష్మి వ్రతకల్పము బుక్ చదువుకుంటూ దాంట్లో చూసుకుంటూ నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసిన. ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రాలు, ఇంకా కనకదార స్తోత్రము ఇవన్నీ చదువుకొని దీప ధూప నైవేద్యాలు అమ్మవారికి చూపించి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా హారతి ఇచ్చేసి ఈ విధంగా అయితే నేను సింపుల్గా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసిన. ఆ తర్వాత ముత్తైదులను పిలిచి వాయనాలు మళ్ళీ చేసుకున్న ప్రసాదాలు కూడా ఇచ్చిన. వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా. మా వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నా. Bye friends.